హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. మనం ఈరోజు మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం అదును వేసే మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే కనిష్టంగా 3,960 రూపాయలుగా ఉండగా క్వింటల్ గరిష్టంగా 7,640 రూపాయలుగా ఉన్నది. మొత్తం క్వింటల్ అయితే దిగుమతి 9,030 క్వింటల్ అయితే మార్కెట్కు రావడం జరిగింది. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా 3,401 రూపాయి, మరి క్వింటల్ గరిష్టంగా 5,988 రూపాయలు. వేరుశనగలు చూసుకుంటే కనిష్టంగా 3,012 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా అయితే 6,865 రూపాయలు ఉన్నది అదును వ్యవసాయ మార్కెట్లో. సో అదును వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి కాస్త దిగుమతి తగ్గింది, రైతులు గమనించుకోవాలి. అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే కనిష్టంగా 4,958 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 6,786 రూపాయలు ఉన్నది. ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా 5,779, మరి క్వింటల్ గరిష్టంగా 5,832 రూపాయలు ఉన్నది ఆమోదాలు కర్నూలు మార్కెట్లో. మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్టంగా 1,749 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 1,792 రూపాయలు ఉన్నది ఆమోదాలు మొక్కజొన్న కర్నూలు మార్కెట్లో. అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే కనిష్టంగా 4,000, మరి క్వింటల్ గరిష్టంగా 7,000 ఉన్నది. మొత్తం దిగుమతి పత్తి అయితే 7,253 క్వింటల్ అయితే ఖమ్మం మార్కెట్లో పత్తి రావడం జరిగింది. అదేవిధంగా మనము ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే సీసీఐ ధర అయితే 8,110, ప్రైవేట్లో అయితే 6,750 రూపాయల నుంచి 6,800 రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అయితే కొత్త పత్తి ధర 6,850 రూపాయలు ఉన్నది. అదేవిధంగా మొక్కలు చూసుకుంటే 2,055 రూపాయలు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో. సో పత్తి క్వాలిటీ బట్టి అయితే ధరలు పెరుగుతూ వస్తాయి, మ్యాచురేషన్ బట్టి. అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర సీసీ అయితే 8,110 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న పత్తి ధరలు తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.